కారా సరిగ్గా పలుకుతున్నా లేదో కూడా తెలియదు, ఎందుకంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నా నేను. కారా మూవీ రివ్యూ అంటే ఇప్పుడు మెసేజ్ చేయాలంటే ఐమెసేజ్ ఉంది, వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్, ఎన్ని మీడియమ్స్ ఆఫ్ మెసేజ్, రెడిట్లో కూడా మెసేజ్ ఉంది. లేదు, నేను అదన్నీ వద్దన్న, నా నౌసర్ నా టైప్లో మనమే డబ్బులు ఇచ్చి 3 గంటలు దొబ్బించుకొని మెసేజ్ తీసుకొని వచ్చినట్టుంది. బ్యాంక్ అంటే టెంపుల్. హలో గైజ్, వెల్కమ్ టు బార్బిల్ పిచ్ మీటింగ్స్. ఇట్స్ ఎ లాంగ్ డే, 8 hours వర్క్, కొంచెం బ్రేక్, మళ్ళీ 7 hours. పూర్తి అతి చెప్తున్నా కదా, సి ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, ఐ ఎంజాయ్ మై వర్క్. మూవీస్ కూడా బాగుండాలి, నచ్చాలి, వెళ్తే మనకు అది ఊపు రావాలి. సినిమా బయటకు వచ్చి అమ్మ కమాండ్రా ఎక్సైట్మెంట్, ఈ వీడియో చేస్తున్న ఎక్సైట్మెంట్. ఇంతసేపు ఈ వీడియో ముందైతే నీ అమ్మ జీవితం అన్నట్టు అలా ఉండింది నా పరిస్థితి. ఏంట్రా అంటే అంతే, సప్రెషన్ డిప్రెషన్ టైప్ ఉంటున్నాయి ఈ మధ్య మూవీస్ తమిళ్లో. లేకపోతేనేమో ఇట్లా మెసేజ్ కొత్త మెసేజ్ జానరా ఏందో నాకు మళ్ళీ మన బాబు గారు చేసినట్టు ఇక్కడ చేస్తారని భయం వేస్తుంది. పోర్ తొలిల్ కరెక్టే పలుకుంటా, సరే ఏదో ఒకటి, పోర్ తొలిల్ ఆ సినిమా డైరెక్టర్ని, ఎస్ కమాన్, ఇట్స్ హైప్ మూవీ, హైప్ ఉంది అని చెప్పి వెళ్ళా. ఇంకో సినిమా కూడా ఉంది, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఆ 2 సినిమాలు వేరే లాంగ్వేజ్ సినిమాలు, హైప్ బాగుంది, వెళ్ళాలి, ఐ విల్ లైక్ దిస్ ఫిల్మ్. సరే పోయిన తెలుగు సినిమాలు పోయినాయి, ఇదన్నా బాగుంటుందని చెప్పి వెళ్తే అలా అని చెప్పేసి కంప్లీట్ దెబ్బ కాదండి. సినిమా స్టార్టింగ్ బాగుంది, అసలు ఫస్ట్ సీన్లో ఒకటి ఎలా స్టార్ట్ అయిందంటే, దొంగతనం కూడా ఇట్లా చేస్తారా, ఇంత డీప్గా చూపిస్తున్నాడు, ఇంత ఒక తెలివిగా చూపిస్తున్నారు అని చెప్పి నాకు బాగా అనిపించింది. ఎస్, ఇది బాగా ఒక జోన్లో వెళ్తుందని, అంతే అంతే. ఇంకా ఆ బిట్టు తప్ప తర్వాత నుంచి నాకు ఫ్రస్ట్రేషన్. అరే నువ్వు చేసేదే ఎదవ పని, ఎదవ పనికి మళ్ళీ దేవుడిని అడ్డం పెట్టుకొని, దేవుడా నువ్వు ఒక్కసారి కాపాడు దేవుడా అంటాడు. దొంగతనాలు చేసుకున్నప్పుడు దేవుడా మంచిగా దొంగతనం జరగాలి దేవుడా అంట. మళ్ళీ క్లైమాక్స్ కూడా దేవుడిని చూసి ఇన్స్పైర్ అయిపోయి వెళ్ళి ధనాదం దోపిడీ చేస్తుంటే, సరే దొంగతనం చేయడం తప్పు కరెక్ట్ పక్కన పెడితే, మనకు ఆ మోరల్ కూడా చూడొద్దు, సినిమాలో చూడకూడదు. కానీ సినిమాలో ఒక మెసేజింగ్ ఉంటుంది, ఐ పర్సనలీ డోంట్ అగ్రీ విత్ ఇట్. అసలు మెసేజ్ అంటే నాకు చిరాకు, ప్లస్ ఈ మెసేజింగ్ కూడా నాకు అంత ఎక్కల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్ అంటే దేవాలయం అది ఇది ఎస్వీపీలో అంటారు, ఇక్కడ ఆపోజిట్ ఉంటుంది. ఎలా అంటే బ్యాంకులు అంటే ఇంట్రెస్ట్ తీసుకొని ఇట్లా పీకేస్తున్నాయి, రక్కేస్తున్నాయి, అది ఇది అని. సో ఒక బేసిక్ క్వశ్చన్ ఉంటుంది, మోసం చేసేవాడు తప్ప, చేయించుకునేవాడు తప్ప? నాకేంటంటే ఒకసారి ఇది అనిపిస్తుంది, ఒకసారి అది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఈ సినిమా చూసినప్పుడు అయితే నాకు సరిగ్గా ఏం చూపిస్తారంటే, మోసపోయినాడు చాలా అమాయకుడు, అయ్యో పాప ఏం తెలియకుండా సంతకం పెట్టినట్టు చూపిస్తారు. అరే ఇప్పుడు నాకు అదే అర్థం కాదండి. ఒక హెల్ప్లెస్ పర్సన్ ఉంటాడు, లేదా ఒక అమాయకుడు ఉంటాడు, వాడిని హీరో వచ్చి ఒకసారి సేవ్ చేస్తాడు, తర్వాత మళ్ళీ హీరోతో డ్యూయట్ వేస్తున్నప్పుడు విలన్గాడు వచ్చి వేసేస్తే, సో ఏమో నాకు ఇది చాలా కన్ఫ్యూటింగ్ అనిపిస్తుంది. ఈ సినిమాలో కూడా అంతే, అదేదో టెంపరీ బ్యాండెడ్ సొల్యూషన్ లాగా చూపిస్తారు. హీరో వెళ్ళి వాళ్ళని కాపాడుతాడు, మళ్ళీ ఇంకో కొత్త బ్యాంక్ వచ్చి మోసం చేస్తే, మోసపోయేవాడు ఎప్పుడైనా మోసపోతాడు కదా, ఆ యాంగిల్లో ఆలోచిస్తాను నేను. బట్ ఓకే. గోపి, మనసారా ప్రేమించిన అమ్మాయిని మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది గోపి? మోసపోవడం నీకు కొత్త, కానీ మోసం చేయడం నాకు చాలా పాత. ఈ కన్ఫ్యూజన్ ఫ్రస్ట్రేషన్ పక్కన పెడితే యాక్టివ్ విషయానికి వద్దాం. ధనుష్ గారు, మా మమితా బైజు, కరెక్టే బైజు, ఓకే, మా మమితా గారు, ఇద్దరు యాక్టింగ్ బాగా చేశారండి. మమితా గారు అయితే అసలు సూట్ అవర్ అనుకున్నా కానీ బాగా చేశారు, చాలా బాగా ఒక విలేజ్ టైప్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అలానే కేఎస్ రవికుమార్ గారు మంచి డైరెక్టర్ కూడా ఒకప్పుడు, ఆయన ఇందులో ఫాదర్ క్యారెక్టర్ చేశారు. అసలు ఆ ఎమోషన్ కానీ ఆ డైలాగులు కానీ అదే ఆల్మోస్ట్ మన ఎస్విఎస్ఆర్ ప్రకాష్ రాజా మాదిరి అలా సెట్ చేశారనమాట. బట్ ఓకే, ఇవన్నీ అయిపోతే యాక్టింగ్ అందరు బాగా చేశారు, అంత బాగుంది. సినిమాలో లాజిక్లు కూడా ఉంటాయండి. కొన్నిసార్లు ఏంటంటే పోలీసులు కమాన్ వెరీ స్మార్ట్ పోలీసు, అసలు ఎట్లా టక్క పట్టేస్తారు, హీరో ఆల్మోస్ట్ దొరికిపోతారు అనిపిస్తుంది. టైం వచ్చినప్పుడు ఏమో వాళ్ళు ఏం జరుగుతుంది, అరే వాట్ ఈస్ హ్యాపీనింగ్, హీరో ఈజ్ ద ఇంత స్మార్ట్ అయిపోయాడు అన్నట్టు చూపిస్తారు. సో చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మళ్ళీ హీరో కూడా తెలివిగా ఏమైనా చేశాడా అంటే ఏముండదు, ఒక కారు వేసుకొని వెళ్ళిపోయి బ్యాంకు, తర్వాత బ్యాంకు డకాట్ సినిమా ఇన్స్పిరేషన్లా అనిపించింది నాకు. ఇంకొన్ని ఉంటాయి, ఇది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. లైట్ స్పాయిలర్ అలర్ట్, కాకపోతే స్పాయిలర్ కూడా కాదు, ఎందుకంటే సినిమా మీకు అంత ఆ సీన్ వస్తే కానీ మీకు అర్థం కాదు. ఇప్పుడు బేసిక్గా ఒక పర్సన్ 3 లక్షలు కట్టాలి, 3 లక్షలు అప్పు తీసుకున్నానండి బ్యాంక్ దగ్గర. ఇప్పుడు 3 లక్షలు అప్పు తీసుకున్నప్పుడు ఎన్నో ఏళ్ళు అవుతుంది అప్పు తీసుకొని, బేసిక్ కామన్ సెన్స్ ఉంటుంది. ఇప్పుడు అప్పు క్లోజ్ చేయాలనుకోండి, ఆ దగ్గరికి వెళ్ళి అరే నీకు ఎంత కట్టాలి, ఎంత అమౌంట్ డ్యూ ఉంది, నాకు ఫైనల్ పేమెంట్ చెప్పు. దానికి చదువో సంధ్యో ఏదో తెలివో అక్కర్లేదు, ఎంత బాకీ ఉందిరా. ఊర్లలోకి వెళ్ళి కూడా వడ్డీ, రూపాయి వడ్డీ అందరికి తెలుసు. డోంట్ బీ లైక్ వాళ్ళు చదువుకోలేదు, అన్ఎడ్యుకేటెడ్, సో అత్తలేదు. అప్పులు వడ్డీలు వాళ్ళకి బాగా తెలుస్తాయి, లెక్కలు చిట్టీలు మనకన్నా బాగా తెలుస్తాయి. సో అది పక్కన పెట్టండి. ఇప్పుడు 3 తీసుకున్నావు, అరే 3 తీసుకున్నాడు, 3 ఇస్తే ఎట్టయిద్దిరా, నువ్వు వెళ్ళి అడగాలి కదా, అవి ఏం చేయరు. డబ్బులు తీసుకుని వెళ్తారు, వెళ్ళిపోయి 3 లక్షలు ఇచ్చేసేయండి మా పేపర్లు అంటే, బ్యాంక్ కోడ్లు లెక్కలన్నీ వేసి 3 కాదు కదా, వడ్డీలు ఇవన్నీ చక్ర వడ్డీలు ఏవో అని చెప్పి 4.5 అంటాడు. వీళ్ళు అంటారు, ఇది వ్యాపారం. అరే మీరు అదొక
ఇంకా అదే నాకు అక్కడే ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అడగరా మీరు ఏదో నీకు, అందుకే స్పాయిలర్ కాబట్టి నీకు ఎక్కువ చెప్పలేకపోతున్నా. ఈ 3 లక్షల కోసం ఏదేదో చేస్తారు సినిమాలో. లాస్ట్ కట్టేటప్పుడు ఇట్స్ నాట్ 3 అంటే, ఒరేయ్ నీ అమ్మ నువ్వు వారం రోజులు ప్లాన్ వేసి ఇదంతా చేసినోడివి ఒక్కసారి అడగొచ్చు కదరా. సో ఫైనల్లీ ఈ సినిమాలో బేసిక్గా నాకైతే ఎక్కలేదండి. ఎంతసేపు కూర్చొని ఏంట్రా ఇది ఇదా ఈ మెసేజ్ కోసం ఎన్ని రోజులు మళ్ళీ ఇంకా సరే కొన్ని ఉంటాయి, కొన్ని ఎమోషన్లు ఉంటాయి ఇండియాలో. మన స్పెషల్ ఇండియన్స్కి ఇండియాలో ఏంటంటే మన దేవుళ్ళు ఎవరైనా సినిమాలో ఉన్న, రైతులు ఉన్న, మన సైనికులు సోల్జర్స్ ఉన్న, ఇదేంటంటే ఇది అన్టచబుల్ ఎమోషన్ అనమాట. అంటే ఇట్లా దాని గురించి ఏమైనా కామెంట్ చేసినా, దాని గురించి ఏమైనా మన అన్న ఇంక అంతే అమ్మ నువ్వు అది ఇది అంటారు, చెప్పిన కాంటెక్స్ట్ చూడరు, అదే ఉండదు. ఈ సినిమాలో కూడా అంతే, ఫార్మర్స్ కమాన్ ఇట్స్ ఇన్ ఎమోషన్ అంటే చూపిస్తారు. నాకైతే అది వర్కౌట్ అవ్వలేదు. ప్లస్ సినిమాలో కూడా అదేదో అలా వచ్చి వెళ్ళిపోద్ది అంతే. సినిమా అంతా అసలు ఏంట్రా, ఇప్పుడు మీరు అడగండి ఇప్పుడు ఈ సినిమా దేని గురించి సుశాంత్ నువ్వు చెప్పు అంటే నేను చెప్పలేను. ఏదైనా దొంగతనం అంటారు, ఫ్యామిలీ వస్తుంది, సెటిల్మెంట్ వస్తుంది, అరే కష్టపడుతున్నాను అది ఇది ఫాదర్స్ అన్న ఎమోషన్ ఉంటుంది, మళ్ళీ సడన్గా సరకొర పాట వస్తుంది. సో అదనమాట. ఇది నా రివ్యూ. బేసిక్గా క్లారిటీ ఇచ్చిన కన్ఫ్యూజన్ నాకే అర్థం కావట్లేదు. మీరు చూస్తుంటే సినిమా మీకు అనిపిస్తుంది కింద రాయండి, లేదు మీకు నచ్చింది కమాన్ దిస్ ఎమోషన్ అంటారా? సరే చెప్పండి చూద్దాం. చూసిన బాల్పీస్ మీటింగ్స్ కలుద్దాం మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.